హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. యోగపట్టసమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. హనుమత్ జయంతి సందర్భంగా హనుమ యొక్క గొప్పతనం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుని తరిద్దాం. సర్వసిద్ధి ప్రదాత అతులిత బలధాముడు అయినటువంటి హనుమంతుడి నామాన్ని తలిస్తే చాలు అంత శుభాలు విజయాలే కలుగుతాయి. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమ అవతరించిన పవిత్ర పర్వాన్ని భక్తులు హనుమాన్ జయంతిగా చేసుకుంటాం. అటువంటి హనుమత్ జయంతి వైశాఖ మాసంలో దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామి అవతరించారు. మరి చిరంజీవిగా ఉన్నటువంటి హనుమ మనకు తోడుగా సదా భక్తుల యొక్క అభీష్టాలను నెరవేరుస్తూ ఉంటాడు. అటువంటి హనుమ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే వాల్మీకి రామాయణంలోని హనుమ యొక్క జననం గురించి ఆ కథ గురించి మనం తెలుసుకుందాం. పూర్వమున పుంజిక అనేటువంటి ఒక స్థలంలో పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస అంజన అనేటువంటి వానరకాంతగా జన్మించింది. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనేటువంటి ఒక ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారుడిగా జన్మించాడు హనుమంతుడు. గతంలో అంజన బ్రహ్మదేవుని యొక్క న్యాయస్థానంలో ఒక అప్సరసలాగా ఉండేది. ఆమె బాల్యంలో ఒక మునికి తపోభంగం కలిగించినందుకు ముని శపించబడింది ముని చేత. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా ఒక చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగినటువంటి ఆ వానర రూపం ఒక ముని రూపాన్ని నిజ రూపాన్ని పొంది కోపంతో అంజనను శపించారు. ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు నువ్వు వానరంగా మారిపోతావని శాపం ఇచ్చాడు ఆ ముని. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. అప్పుడు ఆ ముని శాంతించి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మనిచ్చినప్పుడు నీ శాప విమోచనం విముక్తి కలుగుతుందని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపై జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకుంది. అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసి ఆమె ప్రేమలో పడి మోహించింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంగా మారింది. ఆ మనిషిని అంజన వద్దకు వచ్చిన తమ నామధేయం కేసరి అని చెప్పారు. నేను వానర రాజునని చెప్పాడు. తనను తానుగా పరిచయం చేసుకున్నాడు ఆ వానరం ఆయన కేసరి. అంజన వానరముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. మరియు ఇచ్ఛానుసారంగా వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగే శక్తి అతనిని చూసి ఆశ్చర్యపడింది. అతను తన వివాహం ఆడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకుని చక్కగా అంజన శివుడి యొక్క పూజలు చక్కగా చేసి తపస్సు చేసింది. సంతోషించినటువంటి పరమశివుడు ఆమె కోరికను కోరుకోమని చెప్పాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. కరుణామయుడైనటువంటి పరమేశ్వరుడు ఆమె అభ్యర్థనను మన్నించి ఆమెకి వరం ఇస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా అయోధ్య రాజు అయినటువంటి దశరథ మహారాజు గారు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తున్న సమయంలో తృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసాన్ని ఇచ్చాడు. మరియు దైవాంశ సంభూతుడైనటువంటి ఆయన ఆ సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయినటువంటి కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం రూపంలో తీసుకువెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసాన్ని తీపి ఆహారంగా అంజన తపస్సు స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడికి ఆజ్ఞాపన చేశాడు. పాయసాన్ని చూసినటువంటి అంజన అది శివుడి దీవెనిగా మహాప్రసాదంగా భావించి సంతోషంగా ఆమె పాయసాన్ని స్వీకరించింది. అంజన వానర ముఖం కలిగినటువంటి శివుని అవతారమైన శిశువుకు జన్మనిచ్చింది. మరియు
ఆ బాలుడు అంజనాదేవికి జన్మించడం వల్ల ఆంజనేయుడిగా పేరు పొందాడు. కేసరి నందనుడుగా పేరు పొందాడు. వాయుపుత్రుడుగా పేరు పొందాడు. పవనపుత్రుడుగా పేరు పొందాడు. అంటే వాయువు యొక్క కుమారుడుగా వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందినటువంటి ఆంజనేయుడు తన బాల్యదశలోనే హనుమాన్గా శక్తివంతమైనటుగా జన్మించాడు. హనుమ తన తండ్రి అయినటువంటి కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి, వాయువు యొక్క వేగం కలిగినటువంటి వాడు హనుమ. హనుమ జననం వలన అంజనాదేవి శాప విమోచన పొంది స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. భక్తులందరూ హనుమంతుని ఆదర్శనీయంగా దైవంగా ఆరాధిస్తారు. హనుమని మహాబలుడు, బుద్ధిశాలుడు, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తిపరాయణుడుగా, రామదూత అంటూ ఎన్నో విధాలుగా పూజ చేస్తూ ఉంటాం. అంజనాదేవి పుత్రుడు కనుక అతన్ని ఆంజనేయుడిగా పేరు పొందారు. హనుమాన్ 7 సప్తచిరంజీవుల్లో ఆయన ఒకడుగా ఉన్నారు. శ్రీరాముడు అమిత భక్తుడైనటువంటి రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించినటువంటి రామాయణంలోని సుందరకాండ హనుమ యొక్క గొప్పతనం గురించి విశేషంగా చెప్పబడింది. జన్మతః బలసంపన్నుడు అయినటువంటి ఆంజనేయుడు చిన్నతనంలోనే ఒకమారు ఉదయించినటువంటి సూర్యబింబాన్ని చూసి అది పండు అనుకుని ఆకాశానికి ఎగిరి అప్పుడు జరిగినటువంటి ఘటనలో ఇంద్రుడు తనను వజ్రాయుధంతో కొట్టడం, ఆ బాలుని యొక్క దవడపై కొట్టడం వల్ల హను అనేటువంటి దవడ అన్నమాట, అలా కొట్టడం వల్ల ఆ బాలుని యొక్క దవడ చొట్టపడింది. చొట్టపడినటువంటి దవడ కలిగిన వాడు కావటం వల్ల హనుమంతుడుగా పేరు పొందాడు ఆంజనేయుడు. తన కొడుకు దెబ్బ తిన్నందువలన ఆగ్రహించినటువంటి వాయుదేవుడు వీచడం మానేసి మరి సమస్తమైన లోకాలకు వాయుస్తంభన చేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతుడికి అనేక వరాలిచ్చి వాయుదేవుడిని శాంతింపచేయమని కోరారు. ఇక మన పురాణాల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారాలు 9గా చెప్పబడ్డాయి. హనుమంతుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తడం ప్రారంభించాడు. ఆ 9 అవతారాల్లో హనుమ నవ అవతారాలు అంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. అవి 1 ప్రసన్నాంజనేయ స్వామిగా అవతారం ఎత్తారు, 2 వీరాంజనేయ స్వామిగా అవతారం ఎత్తారు, 3 20 భుజాంజనేయ స్వామిగా అంటే 20 భుజాలు కలిగిన వాడిగా అవతారం ఎత్తారు, 4 పంచముఖాంజనేయ స్వామిగా అంటే 5 ముఖాలు కలిగిన వాడని అర్థంగా మరి అవతారం ఎత్తారు. 18 భుజాంజనేయ స్వామిగా 18 భుజాలు కలిగిన వాడిగా ఒక అవతారాన్ని ఎత్తారు. సువర్చల ఆంజనేయ స్వామి అంటే సువర్చలాదేవితో కూడుకున్నటువంటి స్వామిగా అవతారం ఎత్తారు. చతుర్భుజాంజనేయ స్వామిగా 4 భుజాలు కలవాడిగా అవతారం ఎత్తారు. 32 భుజాంజనేయ స్వామిగా 32 భుజాలు కలిగిన వాడిగా స్వామివారు అవతారం ఎత్తారు. వానరముఖాంజనేయ స్వామిగా వర్ణించారు. ఇక తంత్రశాస్త్రంలో హనుమంతుని మించిన దైవం లేదు. అటువంటి హనుమంతుని ఆరాధన చేస్తే సమస్తమైనటువంటి క్షుద్రగ్రహాలు పటాపంచలైపోతాయి. దశమహావిద్యల్లో సమానమైన శక్తి కలిగిన వాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడుగా కనిపిస్తాడు. ఆంజనేయుడికి అష్టసిద్ధులు పొంది ఉన్నాడు. ఆంజనేయుడికి ఉన్న అష్టసిద్ధులు కారణంగా ఉపాసించిన ప్రతి వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి అని పేరు. ఆయన అష్టసిద్ధులు ఏమిటో మనం తెలుసుకున్నట్లయితే అనిమా సిద్ధి అంటే శరీరం పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగలిగే శక్తి కలగటం. ఇక 2 మహిమా సిద్ధి. మహిమా సిద్ధి అంటే శరీర పరిమాణం పర్వతమంతా పెంచుకోగల శక్తిగా సంపన్నుడు అవుతాడు. 3 లఘుమా సిద్ధి అంటారు. లఘిమా అంటే శరీర బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువును చేసుకోగలిగే శక్తి పొందటం. 4 గరిమా సిద్ధి అంటే శరీరం బరువును పర్వతమంత బరువుగా పెరిగేలాగా చేసుకునే శక్తి. 5 ప్రాప్తి సిద్ధి అంటారు. అంటే ఎక్కడికైనా ప్రయాణించగలిగేటువంటి శక్తి, దీనిని పొందగలిగేటువంటి శక్తి ఆంజనేయుడికి ఉన్నది. 6 పరకామ్య సిద్ధి అంటారు. ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండటం, దీన్ని పరకామ్య సిద్ధి అంటారు. ఇక 7 వశిత్వ సిద్ధి అంటారు. అంటే జీవులపైన ఆధిపత్యాన్ని కలిగే శక్తి కలిగి ఉండటం. 8 ఈశిత్వ సిద్ధి అంటారు. అంటే దేనినైనా సృష్టించగలిగేటువంటి, దేన్నైనా నాశనం చేయగలిగే శక్తి కలగటం అన్నమాట. ఇక తదుపరి అటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామి హనుమ ఏదైనా సాధించగల ధీరునిగా, చిరంజీవునిగా నిలిచాడు. శ్రీ హనుమంతుడు సప్త చిరంజీవుల్లో చిరంజీవునిగా నిలిచి ఆరాధించబడుతూ ఉండేటువంటి ఆయనకు ఎవరు ఎలా ప్రదక్షిణాలు ఎలా చేయాలో కూడా మనకు చెప్పడం జరిగింది. హనుమంతునికి ప్రదక్షిణం అంటే చాలా ఇష్టమట. ఏ దేవాలయానికి వెళ్ళినా మనం 3 లేదా 2 ప్రదక్షిణాలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారంగా
సాష్టాంగాన్ పంచసఖ్య అనే ఆర్షవాక్యంగా మనం చెప్పుకున్నట్లయితే ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఆ ప్రదక్షిణ శ్లోకాలు కూడా మనం చదువుకున్నట్లయితే హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిపోవడం కోసం అభీష్ట సిద్ధికి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణం చేసే సంతానం పొందిన వారందరూ స్వామి ప్రదక్షిణం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలిగాయి. కాబట్టి భక్తులు ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణ చేయటం, విశేషమైనటువంటి నియమాల్ని పాటించడం ముఖ్యం. రోజు ఒక మారు కనీసం ఒక 108 లేదా 54, అది కూడా చేయలేని వారు 27 ప్రదక్షిణాలు చేయటం చాలా విశేషం. పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటితో ప్రదక్షిణం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతాం. మరి ప్రదక్షిణం చేస్తూ చదవాల్సినటువంటి శ్లోకం కూడా ఒకటి ఉన్నది. అది మనం తెలుసుకున్నట్లయితే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ అంటూ చేయవచ్చు. లేదా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అంటూ కూడా ప్రదక్షిణ చేయొచ్చు. లేదా మర్కటేశ మహోత్సాహ సర్వలోక వినాశయ శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో అను ధ్యానిస్తూ ప్రదక్షిణం చేయొచ్చు. ఎవరి కోరిక మేరకు ఒక మండలం అంటే 40 రోజులు లేదా అర్ధమండలం అంటే ఒక 20 రోజులు కానీ ప్రదక్షిణాలు చేస్తే చివరిలో స్వామికి విశేష అర్చన జరిపించినట్లయితే ఆ ప్రదక్షిణ కాలంలో మనం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. శిరస్నానం చేయాలి, నేల మీద పడుకోవాలి, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ చక్కటి నియమ నిబంధనలతో స్వామికి ఒక అభిషేకాన్ని హనుమంతుడు మరి ఈ రకంగా చేసినట్లయితే విశేష ఫలితాలని పొందుతాం. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం అంటే చాలా ఇష్టం. అందులోనూ మన్యు సూక్త ప్రకారంగా అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడట ఆంజనేయ స్వామి. కోరిన కోరికలన్నీ తీరుస్తాడు స్వామి. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వాభాద్ర, ఆ రోజు తప్పకుండా చేయటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి వారం లేదా ప్రతి నిత్యం కూడా మరి ఆంజనేయ స్వామి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. మంగళవారం నాడు హనుమంతుడికి శరీరంపై సింధూరం పూయటం వల్ల, సింధూరార్చన చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతాం. శరీరం అంతా కూడా చక్కగా మరి సింధూరంతో విశేష అర్చన చేయటం, లేదా కనీసం ఆయన యొక్క మూతి, హనుమ యొక్క మూతి కోసమైనా ఆయన సింధూరంతో అర్చన చేసి ఆ యొక్క అరటిపండ్లు నివేదన చేయటం, మరి విశేషంగా శనివారం సేవగా హనుమను పూజించడం. దానికి కారణంగా హనుమంతుడు శనివారం రోజు జన్మించారు, అందుకనే మందవాసరే అంటారు. అటువంటి ఆంజనేయ స్వామి శనివారం జన్మించడం విశేషమైన ఫలాలు ఇస్తుంది. కాబట్టి హనుమకు విశేష అర్చన సహస్రనామాధికంగా చేయటం, ఆయనకు అప్పాలు వడపప్పు నివేదన చేయటం స్వామికి సంతృప్తి కలిగిస్తాయి. హనుమకు పంచసంఖ్య ప్రాధాన్యతగా ఆరాధన చేస్తూ ఉంటారు. హనుమంతుడికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. 5 ప్రదక్షిణాల్ని నమస్కారం చేసుకోవటం 5 సార్లు విశేషం. అరటి పండ్లు ఏవైనా 5 సంఖ్యలో సమర్పించడం స్వామికి ప్రీతికరం. హనుమత్ జయంతి విషయంలో ప్రామాణికత గ్రంథాలను అనుసరించినట్లయితే హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించి కర్కాటక లగ్నంలో వైద్యుతి యోగంలో జన్మించారు. ఇది ఖగోళాది సకల ప్రమాణాల్లో కల్పాంతర గాథలను బట్టి ఎవరో చెప్పారని భిన్న భిన్న తిథుల్లో హనుమత్ జయంతి కొందరు జరుపుతారు. కానీ సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు ఆయన జయంతిగా చెప్తాం. వైశాఖ మాస రుద్రాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయాం మంగళం శ్రీ హనుమతే అని మనం చక్కగా స్తోత్రం శాస్త్రం చెప్పిన విధంగా పంచాన్నికంగా 5 రోజులు ఇలా శక్తి కొలది హనుమకు విశేష అర్చనలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంవత్సరంలో ఈ ఒక్క హనుమ జయంతి నాడు విశేషంగా రుద్రాంశ సంభూతుడు కాబట్టి మారేడు దళాల చేత, సింధూర మల్లె పుష్పాల చేత, మరి స్వామికి విశేషంగా నాగవల్లి దళాలు అంటే తమలపాకుల చేత, విశేషంగా విష్ణు సంభూతుడిగా విష్ణు సేవకుడుగా తులసీ దళాల చేత 1,00,000 అర్చనలతో జరిపించడం వల్ల మనం అనుకున్నటువంటి బలమైన కామ్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆంజనేయుడికి ఇష్టమైనటువంటి వాటిలో పురాణాల్లో చెప్పిన విధంగా వైశాఖమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ వైద్యుతి హనుమానాభుదే అనే ఆంజనేయ స్వామి వారికి వసంత ఋతువు వైశాఖమాస కృష్ణపక్షంలో దశమి తిథి శనివారం పూర్వాభాద్ర నక్షత్రంలో వైద్యుతవు మధ్యాహ్న కాలమున అంజనాదేవికి జన్మించారు.
ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల యొక్క తనయుడు కాబట్టి సదా రామనామామృత పాలనా సేవితుడై గంధమాదన పర్వతంపై ఇప్పటికీ నివసిస్తూ ఉన్నాడని, ఆయన చిరంజీవని ఇప్పటికీ ఉన్నాడని, అనితర సాధ్యమైనండి మృత్యుంజయుడైనటువంటి ఆంజనేయుడిని విశేషమైనటువంటి నామాలతో, విశేష పుష్పాలతో, అనేక నామాలతో ప్రీతికరంగా మనం పూజిస్తూ ఉంటాం. అటువంటి పుష్పాల్లో పొన్నగ పువ్వు, మొగలి పువ్వు, పొగడ పువ్వు, నందివర్ధన, మందార, కడిమి, గజనిమ్మ, పద్మ, నల్లకలువ, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్రగన్నేరు, కనకాంబర, ముల్లగోరింట, మెట్టతామర, పొద్దుతిరుగుడు, మంకెన, బండికెరవెంద, అడవి మల్లె, కొండగోగు, దింటెన, సన్నజాజి, మల్లె, గులాబీ, మోదుగ, సంపంగి, జిల్లేడు, చంద్రకాంత, సువర్ణగన్నేరు, సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలగు పుష్పాలు అంటే ఆంజనేయుడికి ఎంతో ఇష్టం. అలాగే తులసి, మాచీపత్రం, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు అక్షతలతో తిరుమారేడు, నేరేడు పత్రాలంటే ఆయనకి చాలా ఇష్టం. దానికన్నా ముఖ్యంగా తమలపాకులతో విశేషమైనటువంటి అర్చన అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆంజనేయుడికి మహా ప్రీతికరమైనటువంటి పుష్పాలు, పత్రాలు, ద్రవ్యాలతో స్వామిని పూజిస్తే అనుకున్న కార్యాలు శీఘ్రంగా దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దలు, ఉపాసకులు, సమస్తమైన శాస్త్ర పండితులు చెప్తున్నారు. సమస్త గ్రహదోషాలు తొలగిపోవాలంటే, శీఘ్రంగా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కూడా ఓం నమో భగవతే రుద్రాయ నమః అంటూ, కోటీశ్వరాయ నమో నమః, సిద్ధురూపో రుద్రో ఆజ్ఞయాపతి స్వాహ అని ధ్యానించాలి. ఇలా ఆంజనేయ స్వామికి ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చేస్తే సత్ఫలితంగా విశేషమైనటువంటి ఫలప్రాప్తి కలుగుతుంది. వీలైన భక్తులు మంత్రసిద్ధి కోసం ప్రతిరోజు కనీసం 1080 సార్లైనా ఇలా 48 రోజులు హనుమ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల విశేషమైన ఫలాలు కలుగుతాయని మనకు పురాణ ప్రాప్తి చెప్తోంది. హనుమని దర్శిస్తే సకల అభీష్టాలు కూడా నెరవేరుతాయి. అటువంటి ఆంజనేయుడి యొక్క నామం, ఆంజనేయుడి యొక్క దర్శనం, ఆంజనేయుడి యొక్క మంత్రాన్ని స్మరణ చేసుకోవటం నేటి రోజు విశేషమైనటువంటి ఫలాలను భక్తుకు కలిగిస్తుంది. జై శ్రీరామ్.